ఎండిపోయినా తెలుస్తలేదు, తడిచిపోయినా తెలుస్తలేదు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. సో తీసినా అంటే ఎడిటింగ్ అసలు కుదరలేదనమాట. ఎందుకంటే ఇంకా మొక్కజొన్న విరవడం అయిపోయింది అండ్ ఇంకా పత్తి అయితే ఏరుతున్నాం అనమాట. సో అస్సలు పని ఇంకా అవి ఇంకా వీడియోస్ అయితే తీయలేదనమాట. ఇది ఆఫ్టర్ లాంగ్ టైం తీసిన వీడియో. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. మేమైతే చేంజ్ చూడడానికి వచ్చినాం. కాలేవా మొన్న తెచ్చింది మస్తు టేస్ట్ ఉండే బుడమకాయ. ఇంకా అయితే ఇంకా మధ్యలో ఉన్నాయి అట్లేనేమా చక్కగా ఆకులు సాటుకుంటాయి. అబ్బా మొక్కజొన్న ఎట్లా తిన్నా ఇంత మీదకి ఎక్కి ఏం తింటాయి? చిలుకలా అంటే ఎట్లుంటాయి? పుట్టలు అయినాయి. పిల్లులు లేకుంటాయా? మొక్కజొన్న పుట్ట చేనులో వాటర్ బురద ఇలా లేతగా ఉన్నట్టున్నాయి మొక్కజొన్న. ఏడొచ్చినాయి పందులు, ఏడ తిన్నాయి? తిన్నాయి మొత్తం. ఎట్లా చెట్ల మీద ఒలుసుకొని తిన్నాయి చూడండి. ఇక పందులు తెలివై, పిట్టలో తెలివై ఏంది అన్ని కంకిలు. కంది ఇట్లా అయింది పెద్దగా. ఏడున్నాయి పందులు? ఏడ తిన్నాయి? రెయిన్ పూర్తి అవుతుంది. రెయిన్ చెట్లు వచ్చినాయి అక్కడ సైడ్. చాలా రోజుల తర్వాత వచ్చిన వారం రోజుల్లోనే ముదిరిపోయినాయి అనమాట కంకిలు. సో పిల్లల కోసం అయితే కొన్ని తీసుకుంటున్నాము. అయితే ఇంకా గోర అయితే అస్సలు దిగట్లేదు. సో పాలన్నీ ఆరిపోయినాయి అనమాట. అయితే ఇవి కాల్చుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటాయి అనమాట. స్వీట్ కార్న్ కాదు కాబట్టి. స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టుకుంటే టేస్ట్ ఉంటాయి. సో కాల్స్తే మాత్రం ఫుల్ టేస్ట్ ఉంటాయి. నిప్పుకల మీద కాల్చుకోవాలి, సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట. సో కొన్ని తీసుకుంటున్నాం అనమాట పిల్లల కోసం అయితే. ఇంకా కొన్ని లేత జ్యూస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము. సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చినాం అనమాట. వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. ఏం చెప్పాలి? ఏవి మంచిగా ఉన్నాయని చెప్పు. జుట్టు ఎండిపోయింది చూసి తీసుకో. ఇంకేం తడిచిపోయినా తెలుస్తలేదు. హలో ఫ్రెండ్స్, చేనుకి వచ్చినాము మొక్కజొన్న చేను చూడడానికి చాలా రోజుల తర్వాత. అయితే 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా. సో రానీకే కుదరలేదు. ఇప్పుడు వచ్చినాం కానీ పందులు వచ్చినాయి. వర్షానికి మేము రాలేము కానీ పందులు మాత్రం వచ్చి విజిట్ చేసిపోయినాయి అనమాట మా చేన్ని. కింద వేసి తొక్కినాయి. అవన్నీ కిందేసి తొక్కినాయి. ఇక్కడ మంచిగా ఉన్నాయి. మధ్యలో మొత్తం తిన్నాయి. వాటికి ఏవి నస్తాయి అవి.
ఈ మొక్కజొన్న వేయడం ఏందో కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ కష్టపడ్డాం అనమాట. సో నా డే అండ్ నైట్ తేడా లేకుండా అయితే ఇంకా కష్టపడ్డాడు మా హస్బెండ్ అయితే. సో కావాలి చేయడానికి, సో పందుల బాధకి. కానీ ఆ పందులు ఒక ఎత్తు అయితే ఇక్కడ దోమలు ఒక ఎత్తున్నాయి అనమాట. సో దోమలు ఆల్రెడీ ఒకసారి చూపిస్తే చూడండి, నా చేతికి 3-4 హాలినాయి. సో అంతా రక్తం పీల్చే పెద్ద పెద్ద దోమలు అనమాట. సో అవి నేను చూస్తున్నాను కంకిలు, ఇంకా పిల్లలకి ఇంకా తీసుకుందాము అని. సో చూడండి ఎట్లా కరుస్తున్నాయి దోమలు. ఈ దోమల బాధకి నేను ఎక్కువ రాలేదనమాట. సో ఈరోజు ఇంకా చూద్దాము ఫైనల్గానైతే వచ్చినాం అనమాట. బోర్ కూడా దిగుతలే, పాలు గిన్నె అన్నీ పోయినాయి. వదిలే, అది ఎట్లా పనికిరాదు. ఎందుకురా తెచ్చుకుంటాం. ఈరోజు వర్షం లేదు, వాతావరణం కూల్గా ఉందన్నమాట. బురద చూడు పోతున్నాం ఇక. ఏడున్నాయి చెప్పుల బురద చూడండి ఫ్రెండ్స్, ఎంతగానో ముందు చెప్పులు సాగుతలేవు, ఫుల్ దోమలు కరుస్తున్నాయి. ఈడ చాలా గడ్డి చూడు ఎట్లా పెరిగింది పోయే దారిలా. చెప్పులో ఇక్కడ అయితే ఇంటికైతే బయలుదేరినాం. వర్షం కారణంగా ఈ విధంగా అవుతుంది అనమాట. పల్లెటూరులో రోడ్ ఇట్లుంటుంది. సో మొత్తం ఘాటు రోడ్ లెక్క. సో ఇప్పుడైతే బయలుదేరిపోయినాము. అండ్ ఇక్కడ ఇంకా మా శ్రేష్ఠ అయితే ఇంకా ఆన్లైన్లో ఇంకా టెంట్ హౌస్ అయితే ఆర్డర్ చేసుకుందనమాట. అయితే పిల్లలు ఈ మధ్య ఎక్కువ బయట తిరుగుతారని అయితే ఇది ఆర్డర్ చేసిన. అయితే ఇంత లోపలనే ఆడుకుంటారు అని. మేము చిన్నగా ఉన్నప్పుడు క్యూట్గా పందిరి వేసుకునే వాళ్ళం అనమాట, కట్టెలు తెచ్చి ఇంకా ఆకులతోటి. సో ఇప్పుడు ఈ విధంగా ఆన్లైన్లో ఈజీగా అమ్మేస్తున్నారు కాబట్టి ఇంకా కొంటున్నారు పిల్లలు. అయితే ఇంకా టెంట్ హౌస్ అనమాట, అందులో కూర్చొని అయితే ఇంకా వాళ్ళ ఆట వస్తువులన్నీ పెట్టుకొని అయితే ఆడుకుంటున్నారు క్యూట్గా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది ఒకటి, ఇది కాదు, అది ఈడబెట్టి హాయ్ ఫ్రెండ్స్, నేను టెంట్ హౌస్ చేస్తున్నా ఫ్రెండ్స్ అని. ఇద్దరికెళ్ళే మళ్ళీ పెట్టినట్టు చేయండి. ఒక వీడియోకు అటాచ్మెంట్ చేస్తా. ఏ శ్రేష్ఠ ఇది చూడు, ఇద్దరు పట్టిరా? ఇంతమంది పడతారు ఇందులో? 4 మెంబర్సా? ఓన్లీ ముగ్గురా? నేను మూసేస్తున్నా. నేను పైకి కూడా కట్టుకోవచ్చు. ఇట్లా కట్టురా, పైకి కట్టురా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. టెంట్ హౌస్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా శ్రేష్ఠ వాళ్ళది, చిన్న పాప అయితే వాడుకుంది, లేవలేదు ఇంకా. వీడియో ఇది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. బాయ్.